కాఫీ రెడీ. నా ఫేవరెట్ షాప్ మీటింగ్ రూమ్స్. ఆ డెస్క్ ఏమో ఇక్కడ, మసాజ్ చైర్, వ్యూ ఏమో గేమ్స్ ఉంటాయి. బీబీ ఇన్స్టెంట్ అనమాట. నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ వస్తుంది అనమాట. పిక్చర్స్ బోర్డ్ అనమాట. ఫేవరెట్ స్పాట్ ఈజ్ మై టీఎల్. సబ్వే అంతా అకీనా 18 కమ్యూనా చాలా పీస్ఫుల్లీ. నెక్స్ట్ గైస్ అదే పాల్. ఇట్లాగా క్యాబ్స్ అన్నీ పెట్టుంటాయి అన్నమాట. వర్షం పడుతుంది. హలో అందరికీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రవళిక నల్లూరి. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నౌ. సో ఈరోజు వీడియో వచ్చేసి డే ఎట్ ఆఫీస్ అనమాట. నాకు ఈరోజు 11:30 to 8:30 షిఫ్ట్ ఉంది, మార్నింగ్ షిఫ్ట్. అండ్ మాకు రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. సో ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి, అండ్ 11:30కి షిఫ్ట్ అయితే 9:30కే వచ్చేస్తుంది క్యాబ్ మా ప్లేస్కి. సో ఫస్ట్ అయితే రెడీ అయిపోదాం. ఆఫీస్లో ఏం చేస్తున్నామన్నీ అయితే ఈరోజు వ్లాగ్లో చూపిస్తాను. సో ఈరోజు అయితే నేను ఈ అవుట్ఫిట్ వేసుకుంటున్నాను, బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్. బ్లాక్ ఫార్మల్ ప్యాంట్, ఇంకా రిబ్డ్ టాప్ అనమాట. సో లెట్స్ గెట్ రెడీ. ఫస్ట్ సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నా. ఫస్ట్ అయితే ఎప్పుడు అంత 2 hours బిఫోర్ వస్తే ఇంకెంత త్వరగా రెడీ అయినా లేట్ అయిపోతాం. అందులోనూ మళ్ళీ వీడియో త్వరగా చేయాలి, క్యాబ్ త్వరగా బోర్డ్ అవ్వాలి. ఒక 5-10 minutes వెయిట్ చేస్తారు, లేకపోతే నో షో వేసేస్తారు. నెక్స్ట్ అయితే లిప్స్టిక్ పెట్టుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లష్, మీకు తెలుసు కదా ఎప్పుడు ఇదే పెట్టుకుంటా మోస్ట్లీ. ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటున్నా, సింపుల్వి. హెయిర్ చాలా లాస్ అవుతుంది. ఫుట్వేర్ అయితే ఇవి వేసుకుంటున్నా. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. వెళ్ళిపోవడం కిందకి. బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేదు, సో ఆఫీస్లో డైరెక్ట్ లంచ్ చేస్తాను అనమాట. సో ఆల్రెడీ లెట్స్ గో. ఈ టంబ్లర్ అయితే పక్కా నేను తీసుకెళ్తా, లేకపోతే వాటర్ తాగను అనమాట డే అంతా. ఒకసారి హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యాను, వాటర్ తాగలేదు ఎక్కువ అని. సో డైలీ 4 to 5 liters అయితే తాగాలి. ఈ బాటిల్ వల్ల అట్లీస్ట్ 2 liters అయినా తాగుతున్నా. సో పదండి, లేట్ అయిపోయింది. లెట్స్ గో. 4113 1 hour చూపిస్తుందా? అదే కదా, ½ an hour ముందు వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడే క్యాబ్ ఎక్కేసాను గాయస్. మాకు 1 hour చూపిస్తుంది ఇక్కడ నుంచి. అయినా కూడా 11కి వెళ్ళిపోతాం. 11:30 లాగిన్కి ఎందుకు అంత త్వరగా వేస్తున్నారో తెలియట్లేదు. ఫస్ట్ అయితే ఐడి కార్డ్ వేసేసుకుందాము. అక్కడ గేట్ దగ్గర అడుగుతారు మళ్ళీ. ఈరోజు అంతా నేను మైక్ పెట్టుకునే ఉంటాను, వ్లాగ్ చేస్తున్నా కాబట్టి. నేను ఈ వ్లాగ్ పోస్ట్ చేసే టైంకి ఓజీ రిలీజ్ అయిపోయి ఉంటుంది, కానీ హైప్తో చచ్చిపోయేలా ఉన్నాం రిలీజ్ లోపల. వెయిటింగ్ ఫర్ 25th. వామిటింగ్ వచ్చేస్తుంది ఎక్కువసేపు ట్రావెల్ చేస్తే కార్లో, అందుకే మాస్క్ పెట్టుకొని వచ్చాను. వచ్చేసాం ఆఫీస్కి. ఆల్మోస్ట్ ఇంకా 2 minutesలో లోపలికి వెళ్ళిపోతాం. హలో గాయ్స్, వచ్చేసాం ఆఫీస్కి. చేసాము. ఆఫ్టర్ 1 hour క్యాబ్ జర్నీ ఫుల్ పొట్లో తిప్పేసింది. నాకైతే క్యాబ్ అస్సలు పడదు అనమాట. కామ్గా హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని నిద్రపోయాను క్యాబ్లో అయితే. అప్పటి నుంచి ఇంకో కార్ పడదు, బస్ కూడా అంతే. ఆఫీస్కి రాగానే కంపల్సరీ మిర్రర్ పిక్చర్ అయితే దిగుతాను. అది మ్యాండేటరీ అనమాట. ఎవ్రీడే ఫుల్ మిర్రర్ ఉంటుంది అనమాట, మంచిగా వస్తాయి పిక్చర్స్. సో రాగానే ఫస్ట్ ఇక్కడ దిగేస్తాను. ఫస్ట్ వచ్చి కాఫీ తాగేస్తా పొద్దున్న రాగానే. ఫేవరెట్ ఏమో కెఫే లాటే అనమాట. దాంట్లో క్రీమ్ ఉంటుంది, కొంచెం షుగర్. నెక్స్ట్ నా ఫేవరెట్ ఇది మిల్క్ ఫోమా. తో క్రీమీ ఉంటుందంటే చాలా ఫేవరెట్. ఒక్కటే తాగుతాను, ఇంకే కాఫీ తాగా. ఇంకా బయట వేరే మెషిన్ ఉంటుంది కానీ అంత నచ్చదు నాకు, ఇక్కడ బాగుంటుంది. ఏ కాఫీ రెడీ. నెక్స్ట్ అయితే టీ, కాఫీ ఇవన్నీ ఉంటాయి. ఏమో
ఇన్స్టెంట్స్ అంట, ఈ షుగర్, ఇది కూడా నా ఫేవరెట్ చాక్లెట్ డ్రింక్, గ్రీన్ టీ. ఇది ఏమో అస్సాం టీ అంట, నేను ఎప్పుడు తాగలే. ఇది లెమన్ టీ, ఇప్పుడున్న కోల్డ్ ఉన్నప్పుడు నేను తాగుతా. ఇది బూస్ట్, హార్లిక్స్, ఇంకా సేమ్ కార్డమ్ టీ, జింజర్ టీ, మసాలా చాయ్. ఇక్కడ కూడా లెమన్ టీ సేమ్ ఉంది. వాటర్ అయితే పట్టేసుకున్నాం, హాట్ వాటర్, కొంచెం హాట్ అంబియంట్ కోల్డ్ ఉంటుంది అనమాట. ఫీడ్బ్యాక్ ఉంటే స్కానర్లో ఇవ్వచ్చు అనమాట. బిస్కెట్స్ ఉంటాయి, ఇదైతే నేను ఆకలేసినప్పుడు ఈ బిస్కెట్స్ తింటా. ఇది హనీ. ఇంకా ఆఫీస్కి ఎవరు రాలేదు గైస్, నేను ఫస్ట్ వచ్చేసాను. మాకు స్పెసిఫైడ్ డెస్క్స్ ఉంటాయి అన్నమాట. ఇవి లాకర్స్, ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు, వాల్యుబుల్ ఐటమ్స్ లాక్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీటింగ్ రూమ్స్. ఇటువైపు ఇది నా ఫేవరెట్, ఇటువైపు అంతా. ఇక్కడ కూడా సెపరేట్ క్యాబిన్స్ ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్లీ స్క్రీన్స్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి నేను మీకు చూపిగలను, ఆన్ ఉంటే ప్రైవసీ ఇష్యూస్. నా డెస్క్ ఏమో ఇక్కడ వ్యూ చూడండి, మస్తుంది. లాగిన్ అయితే ఆన్ టైం చేయాలి, 11:30 అంటే 1 minute కూడా లేట్ అవ్వకూడదు. బ్రేక్స్ కూడా 1.5 hour బ్రేక్ ఉంటుంది మాకు. 1/2 hour ఫస్ట్ అండ్ 1 hour తర్వాత ఆన్ టైం తీసుకోవాలి. బ్రేక్ టైంలోనే బ్రేక్ తీసుకోవచ్చు. మా టీం వరకు ఈ స్పెసిఫైడ్ డెస్క్స్ అనమాట. అందరు వచ్చే లోపల నేను మా ఆఫీస్ అంతా చూపిస్తాను. యాక్చువల్లీ ద బెస్ట్ స్పాట్ మసాజ్ చైర్. నా 1 hour బ్రేక్, 1/2 hour బ్రేక్లో మొత్తం ఇక్కడే ఉంటాను అనమాట. చాలా రిలాక్సింగ్ ఉంటుంది. ఇటు వస్తే ఈ 2 చైర్స్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ సూపర్ ఉంటుంది. ఇది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఆఫీస్ మొత్తంలో. ఇక్కడ అన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, కొంచెం డెకార్ ఐటమ్స్. ఇక్కడ అన్నీ ఏమో గేమ్స్ ఉంటాయి. ఇంతకుముందు యాక్చువల్లీ ఇంకా చాలా ఉండేవి అనమాట. యూనో, ఇది వర్డ్లీ, ఇది మోనోపోలీ, ఇది చెస్, బోర్డ్ గేమ్స్ అన్నీ ఉంటాయి. అంటే మధ్యలో బ్రేక్స్ ఉన్నప్పుడు అందరూ వచ్చి ఇక్కడ ఆడచ్చు. అప్పుడప్పుడు ఇక్కడ మీటింగ్స్ కూడా అవుతాయి. మేము ఇంక ఈ బోర్డ్ గేమ్స్ తీసుకెళ్ళి డెస్క్ దగ్గర ఆడుకుంటాం అనమాట టైం దొరికినప్పుడు. ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్కి కనెక్షన్ ఉంది. వెనకాలంతా మళ్ళీ వేరే అనమాట, వేరే టవర్స్. ఇది టవర్ 100. సో ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. మేము వచ్చి 1 year అయినా. జస్ట్ అలా బ్రేక్ అప్పుడు హ్యాంగ్ అవుట్ అవ్వడానికి అనుకుంటా ఈ ప్లేస్. ఆ బిల్డింగ్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, మాదొకటే అయింది. ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఓపెన్ అయితే చేయలేదు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. క్యాఫ్టీరియా నుంచి ఎంట్రీ ఉంటుంది ఇక్కడికి. యాక్చువల్లీ మేము ఈ ఆఫీస్కి షిఫ్ట్ అయ్యి 1 year అయింది. లాస్ట్ ఇయర్ జూన్లో వచ్చామన్నమాట. మా టీమే ఫస్ట్ బ్యాచ్ రావడం. పాత ప్లేస్ ఇంకా బాగుంటుంది అనమాట, వైబ్ అంతా. బట్ ఇట్స్ ఓకే, ఇప్పుడు కొంచెం అలవాటు అయితే అయింది. కొత్తగా ఈ ఫ్లోర్లో ఆర్కేడ్ కూడా పెట్టారనమాట. సో అది కూడా చూపిస్తాం మీకు. ఫస్ట్ ఫ్లోర్లో క్యాఫిటేరియా, అండ్ మాది మొత్తం 3 floors. కింద ఒక టీటీ టేబుల్ ఉంది, ఫూస్బాల్ టేబుల్ ఉంది, అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా ఆర్కేడ్. మళ్ళీ ట్రైనింగ్ రూమ్ అనమాట. గాయస్, ఇదేమో ఆర్కేడ్ రూమ్. ఇక్కడంతా PS5 యాక్చువల్లీ మొన్ననే పెట్టారు, మొన్నటి వరకు లేదు, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట ఈ ఫ్లోర్లో. ఇది టీటీ టేబుల్. ఇక్కడ మామూలుగా బ్రేక్స్ అప్పుడు అలా టీటీ ఆడుతూ ఉంటాం. ఇక్కడ మళ్ళీ బ్రేక్లో ఆడతా, అప్పుడు కూడా మళ్ళీ చూపిస్తా. ఇవన్నీ కూడా ఏమన్నా స్మాల్ మీటింగ్ రూమ్స్ టైప్ అనమాట. మనం కావాలంటే వెళ్ళి కొంచెం కూర్చోవచ్చు, అలాగా చాలా ప్రైవసీ ఉంటుంది. జస్ట్ ఇలా ఏమన్నా ఫోన్ కాల్స్ వచ్చినా, చిన్న మీటింగ్స్ ఉన్నా సడన్గా. సో ఇది ఒక రూమ్. అండ్ ఇది బీబీ ఇన్స్టెంట్ అనమాట. మనం యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో లైక్ మనీ యాడ్ చేసుకొని ఇక్కడ స్కాన్ చేసుకొని మనకు కావాల్సింది తీసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇదంతా వాడను, అంటే నాకు నచ్చినవి పెద్ద ఉండవు. ఇదంతా ఐటీ టెక్ సపోర్ట్ అనమాట. అది వేరే టీం మొత్తం. సోఫా నా ఫేవరెట్ స్పాట్ కూడా. బ్రేక్ టైంలో అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటా, కొంచెం పీస్ఫుల్ ఉంటుంది. మొత్తం 3rd floorలో మెడిటేషన్ రూము.
మసాజ్ చైర్, అక్కడ సోఫాస్ అండ్ ఇక్కడ ఒక ప్లేస్. ఇది హైదరాబాద్ ఆఫీస్. అటు స్క్రీన్స్ ఆన్ ఉన్నాయి, సో ఐ కాంట్ షో. స్క్రీన్స్ ఆర్ ఆన్. ఇది ఇంకో కాఫీ మెషిన్ అనమాట. ఇక్కడ కూడా ఫిల్టర్ కాఫీ, హాట్ మిల్క్ ఇవన్నీ ఉంటాయి. సేమ్ అక్కడ ఉన్నట్టే, కానీ నాకు ఇదంతా నచ్చదు. సో యా, ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. మాకైతే 4 weeks ఉంటుంది ఆ షిఫ్ట్, ఇంకా రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. ఇప్పుడైతే సాటర్డే సండే ఆఫ్స్, ఈ 11:30 8:30కి. ఇంకా మా టీం వాళ్ళు ఎవరు రాలే, ఇంకా కూడా 11:30 అవుతుంది. 11:30 అయింది గాయస్. లాగిన్ చేసేసాం. 1:30 to 2 బ్రేక్, మళ్ళీ 4:30 to 5:30 మళ్ళీ 1 hour బ్రేక్. షిట్. అంటే ఆడతా అప్పుడప్పుడు. పాయింట్స్కా లేకపోతే నార్మల్ ఆడుతుంది? ఓకే, లవాల్. ఇప్పుడే బ్రేక్ అనమాట, 1:30 to 2 o'clock. సో లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నా. ఫస్ట్ ఫ్లోరే, సో ఇంకా స్టేర్ కేస్ మీద వెళ్ళిపోతున్నా. హాయ్. చూడాలి ఏముంటుందని చెప్పి. మెన్యూ కూడా ఉంటుంది ఏం పెట్టారు. ఈరోజైతే దహీవాడ ఈవినింగ్ స్నాక్స్. ఇప్పుడైతే టీ సాలెడ్, స్టీమ్ రైస్. సో ఇక్కడ మనం లంచ్ అని సెలెక్ట్ చేసుకొని, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, వెజ్ అయితే వెజ్. స్కానర్తో స్కాన్ టోకెన్ ఇస్తుంది అనమాట. ఇక్కడ టోకెన్స్ డ్రాప్ చేసుకొని తీసుకోవాలి. ఇంతకుముందు టోకెన్స్ ఉండేది కాదు, కొత్తగా పెట్టారు. ఆలు బగారా రైస్ అదే. పెద్ద ఏమి ఇంట్రెస్టింగ్గా లేవు. నిన్నైతే చికెన్ పెట్టారు, ఈరోజు పెట్టలేదు. లెమన్, ఇంకా పచ్చిమిర్చి, కర్డ్ కొంచెం. ఇదేంటి మూంగ్ దాల్ హల్వా వద్దు. ఇది సూపు. ఈ ప్లేస్ బెస్ట్. 3 రోటీ, ఎగ్ అండ్ పప్పు, అన్నం. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. ఈరోజు ఎగ్ అయితే బాగుంటుంది. ఈసారి మళ్ళీ వ్లాగ్ తీస్తా, బిర్యానీ పెట్టినా. బిర్యానీ ఓకే. ఎవ్రీ మండే ఫ్రైడే చికెన్ ఉంటుంది. వెడ్నెస్డే అండ్ సండే ఏమో బిర్యానీ ఉంటుంది. చాలా బాగుంటుంది బిర్యానీ కూడా. అండ్ ఒక స్వీట్ ఇస్తారు పక్కా, డైలీ స్వీట్. ఇంకా ఎగ్ ఆర్ నాన్ వెజ్ కర్రీ ఉంటుంది. లాస్ట్ టైం అయితే బిస్బెలీబాత్ పెట్టారు, చాలా నచ్చింది నాకైతే. ఇంకా నిన్నేమో రాగి సంగటి ఉండే. 1/2 an hourలో తినేయాలి, బ్రేక్ అయిపోయే లోపల. తర్వాత వెళ్ళి మసాజ్ చైర్లో పడుకుంటే సెట్. ఫుల్ నిద్ర వస్తుంది. కానీ 8:30 వరకు ఉండాలి. అక్కడ ఫూట్బాల్ టేబుల్ ఒకటి ఉంటుంది, వాళ్ళు ఆడుతున్నారు ఆల్రెడీ. మధ్యలో ఓపెన్ చేయలేదు, మరి ఏముంటుందో తెలీదు. జస్ట్ ఇంకా అలా బ్రేక్ టైంలో అలా అక్కడ హ్యాంగ్ అవుట్ అవ్వడానికి అక్కడ ఒక ప్లేస్. ఇది ఇటు పార్ట్ ఆఫ్ కెఫెటేరియా, అటువైపు ఇంకా మెయిన్ ఇందాక చూపించారు కదా డన్. ఐఎమ్ డన్ గైస్. ఇంకా 15 minutes ఉంది. మీకు ఇంకో ప్లేస్ చూపిస్తా. ఇది మా ఫస్ట్ ఫ్లోర్ లాబీ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ ఇవి కొన్ని మీటింగ్ రూమ్స్, పిక్చర్స్ బోర్డ్ అనమాట. ఫెస్టివల్కి సెలబ్రేషన్స్, ఇంకా మొన్న ఆఫీస్ పార్టీది అవన్నీ గ్రూప్ పిక్చర్స్. ఇది ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు అనమాట. మేము అందరం వైట్ వేసుకొచ్చాం. నేను కూడా ఇక్కడ ఎక్కడో ఉంటా, వెనకాల ఎక్కడో ఉంటా నేను. ఇది కూడా పిక్చర్స్ బోర్డే. ఇంకా ఇటు సైడ్ స్ట్రీట్ వస్తే ఒక టేబుల్, ఇంకా గార్డెన్ అనమాట. ఇంకా ఇటు కూడా ట్రైనింగ్ రూమ్స్.
ఈ ప్రింటర్ ఇక్కడ స్టేషనరీ కూడా ఉంటాయి కొన్ని. ఇటు సైడ్ ఏమో మళ్ళీ పూల్ టేబుల్ ఇవన్నీ. సో అది గైజ్ ఆల్మోస్ట్ అన్నీ చూపించేసాను నేను ఫస్ట్ ఫ్లోర్లో. ఇంకా థర్డ్ ఫ్లోర్లో ఒక మెడిటేషన్ రూమ్ ఉంటుంది అనమాట. చాలా పీస్ఫుల్ ఉంటుంది అక్కడ కూర్చుంటే. అది నా ఫేవరెట్ స్పాట్. అది కూడా చూపిస్తా కుదిరితే బ్రేక్ టైంలో వెళ్ళి. అటు సైడ్ వేరే కనెక్షన్ ఉందని చెప్పా కదా వేరే టవర్స్కి. అక్కడ మొత్తం చాలా ఉంటాయన్నమాట. రేడియో బార్, ఇంకా అకీనా, ఇంకా 18 కమ్యూన్ అవన్నీ అటు ఉంటాయి. మార్కెట్ ప్లేస్ అవన్నీ నేను బ్రేక్ టైంలో చూపిస్తాను. మెడిసిన్స్ ఆర్డర్ పెట్టాను అనమాట అపోలోలో. సో ఇప్పుడే వచ్చేసినాయి. కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నా. బ్రేక్ టైంలో ఇక్కడ కూడా కూర్చుంటాయి. ఇది కూడా నా ఫేవరెట్ స్పాట్. ఇంకా వస్తుంది. మళ్ళీ వెళ్ళిపోతున్నా లోపలికి. ఈరోజు వర్షం పడుతుందేమో మళ్ళీ సేమ్. నేను ఎప్పుడు వెళ్ళా? నిన్న నువ్వు నీకు ఆఫ్ కదా. సే హాయ్. జస్ట్ టేకింగ్ an office vlog. So I want to show. Guys, she is my TL. Guys, తిను పావని నా టీమ్మేట్. హాయ్ చెప్పు. గైస్ ఇప్పుడే నా 1 hour బ్రేక్ అనమాట. యాక్చువల్లీ 4:30కి తీసుకోవాలి కానీ లేట్ అయిపోయింది. ఇంకా 5 to 6 o'clock నా బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడైతే స్నాక్స్ తినడానికి వెళ్తున్నా. ఏమున్నాయో గుర్తులేదు. వెజిగడ అండ్ బనానా అంట. నాకు అసలు నచ్చదు. చూద్దాం. దహీ వడ అండ్ బనానా. బాగా తర్వాత చెప్పాను కదా ఒక ప్లేస్ ఉందని అటువైపు మార్కెట్ ప్లేస్ దగ్గరికి వెళ్దాం. గైస్ సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి అటు వెళ్తున్నా. నేను ఒక ప్లేస్ చూపిస్తాను మార్కెట్ అన్నీ. మొన్నటి వరకు ఇక్కడ లేదు కానీ బ్రిడ్జ్ పెట్టారు ఇప్పుడే. ఈ మార్కెట్ అనమాట. దీనిలో బాస్కిన్ రాబిన్స్, సబ్వే అలా పెట్టారు. అవి స్టార్ట్ చేశారు. అప్పుడప్పుడు మాకు క్యాఫ్టరీలో ఫుడ్ బాగోకపోతే ఇక్కడ తింటాం అనమాట. బాగుంటుంది. ఆహా ఆంధ్ర అంట కొత్తగా ఓపెన్ చేశారు. ఇదే ఇటు నుంచి మళ్ళీ అటు బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్ళొచ్చు. ఇటువైపు అంతా అకీనా, 18 కమ్యూన్ అవన్నీ ఉంటాయి. అది 18 కమ్యూన్ అండ్ అకీనా. ఇక్కడ బ్రిడ్జ్ అనమాట. ఇది క్రాస్ చేయాలి. ఇది రేడియో బార్. ఇది కూడా రెస్టారెంటే. అటువైపు బ్యాండ్ లెవెల్లో 18 పాల్ అవన్నీ ఉంటాయి. అక్కడ ఎదురుగా ఏమో మార్కెట్ ఉంది. అక్కడేమో ట్రూ బ్లాక్, అకీనా అండ్ 18 కమ్యూన్. ఇదంతా గార్డెన్ అనమాట. చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్ ఈవినింగ్ టైం అయితే. గైస్ బురిటో తినడానికి వచ్చాము. నువ్వు తింటానమ్మే. ఎస్ వీళ్ళు తింటున్నారు. నాకు ఇష్టం లేదు. ఇది మార్కెట్. చీజా ఎక్స్ట్రా ఉంటేనే బాగుంటుంది. నేను మైనస్ ఈరోజు ఒక్కరోజే ఆఫర్ ఉంటుంది. 5 to 6 నీకు 5:30 to 6. గైస్ అదే పాల్ ద ఫేమస్. అది కోకో అక్కడ స్ట్రైట్. యాక్చువల్లీ పాల్కి ఇప్పటి వరకు వెళ్ళాలి. ఇది చిల్లీస్ స్మోకింగ్ ఏరియా. కూర్చోకూడదంట. మొన్న యాక్చువల్లీ నేను ఇక్కడ కూర్చున్నా స్టోన్ దగ్గర. కూర్చోవద్దన్న. హోమ్ అండ్ లివింగ్.
నాకు తీసా యాక్చువల్లీ ఫైనల్ వచ్చింది ఇంకా గైస్ మా బ్రేక్ అయిపోయింది సో వెళ్ళిపోతున్నాం గైస్ ఇట్స్ లాగ్ అవుట్ ప్యాకింగ్ ఓకే బాయ్ బాయ్ సియా నేనైతే వెయిట్ చేస్తున్నా లాగౌట్ చేయడానికి సాటర్డే సండే అండ్ నెక్స్ట్ వీక్ అంతా లీవ్ S4లో క్యాబ్స్ ఉంటాయి అన్నమాట పార్కింగ్లో మా క్యాబ్స్ అన్నీ పెట్టుంటాయి అన్నమాట దాని నుంచి వెతుక్కోవాలి బాయ్ ఫుల్ వర్షం పడుతుంది నేను 8:45 ఎక్కాను క్యాబ్ ఇంకా రీచ్ అవ్వలేదు ఇప్పుడు 9:45 అయింది ఫుల్ ట్రాఫిక్ హే గైస్ ఫైనలీ ఇంటికి రీచ్ అయిపోయాను 8:45కి బోర్డే అండ్ క్యాబ్ వచ్చేసరికి 9:45 అయింది 1 hour పట్టింది లిటరలీ ఫుల్ ట్రాఫిక్ ఉంది అండ్ దాంతోపాటు వర్షం కూడా పడింది చాలా టైర్డ్ అయిపోయాను ఐఎమ్ టోటలీ డన్ ఫర్ ద డే I hope you guys enjoyed this vlog. See you guys in my next one. Until then, don't forget to like, share and subscribe to my YouTube channel. See ya. Bye.